I strongly object in public prosecutor's false allegation, my lord. ప్రాసిక్యూటర్ గారు చాలా కష్టపడి నా క్లయింట్ ని ఒక బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ గా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఆ అవసరం నాకు లేదు యువర్ ఆనర్. ఉంది. ఈ కేసు ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో మీరిలా వాదిస్తున్నారు. విచిత్రం ఏంటంటే దానికి నా బంధుత్వాన్ని ముడిపెట్టి మాట్లాడుతున్నారు. అసలు సాక్షుల్ని ప్రభావితం చేయాల్సిన కర్మ గాని అవసరం గాని నా క్లయింట్ కి లేదు మై లార్డ్. నో యువర్ ఆనర్. ఎస్ఐ గౌతమ్ గారు సాక్షుల్ని ప్రభావితం చేశారు. ఆర్గ్యూ చేయడం కాదు సార్, సాక్ష్యం చూపించండి. అలాగే మేడం, ఇప్పుడే నిరూపిస్తాను. ఎస్ఐ గౌతమ్ గారిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు రావణ్ ఇంటికి వెళ్ళారా? పర్లేదు, చెప్పండి సార్. వెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నైతిక బాధ్యతగా రావణ్ భార్యకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాను. ఓహో, ఏంటి నైతిక బాధ్యతగా వెళ్ళారా? చాలా మంచి విషయమే. సరే, మరి తనకు డబ్బులు ఇచ్చారా? అడిగేది మిమ్మల్నే సార్. రావణ్ భార్యకి మీరు డబ్బులు ఇచ్చారా లేదా? ఇచ్చాను. కేసు జరుగుతున్నప్పుడు ఇలా డబ్బులు ఇవ్వడం నేరమని మీకు తెలియదా? మీరొక పోలీస్ ఆఫీసర్ కదా, మీకు లా అండ్ ఆర్డర్ తెలిసే ఉంటుందే. సరే, అసలు మీరు తనకి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పాప చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం. వావ్, ఎక్సలెంట్. మీరు చెప్పేది వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఆశ్చర్యమేముంది యువరానా? తన మీద నేరం మోపిన వాళ్ళకి కూడా మేలు చేసేంత గొప్ప మనసు గౌతమ్ది. అందులో తప్పేముంది మై లార్డ్? ఆహా, ఎంత గొప్ప ఉపకారం, ఎంత గొప్ప సంస్కారం. యువర్ ఆనర్, ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తిని చేతులారా చంపేసి దాన్ని హ్యుమానిటీగా చెప్తున్నందుకు ది గ్రేట్ లాయర్ మృణాలిని గారి మీద నాకు జాలిగా ఉంది యువర్ ఆనర్. సరే, ఇది చెప్పండి గౌతమ్ గారు, ప్రాయశ్చిత్తంగా తన తండ్రిని చంపినందుకు కూతుర్ని చదివిద్దాం అనుకుంటున్నారా? డబ్బులు ఎందుకు ఇచ్చారు? ప్రలోభమా, ప్రాయశ్చిత్తమా? ప్రలోభమే అయితే నేరం ఇతడే చేశాడు అనడానికి రుజువు. ఒకవేళ ప్రాయశ్చిత్తమే అయితే పాపభీతి, అంటే చేసిన పాపాన్ని మాఫీ చేసుకోవడానికి ముద్దాయి చేసిన కంటి తుడుపు చర్య. రావణ్ భార్యకు గౌతమ్ గారు డబ్బులిచ్చారని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఈ ఫోటో చూడండి యువర్ ఆనర్.
గౌతమ్ గారు సాక్షుల్ని ప్రభావితం చేశారు అనడానికి ఆ ఫోటోనే సాక్ష్యం. మృణాలిని గారు, దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? గౌతమ్ గారు, ఈ విషయం మీద మీరేమైనా చెప్పదలుచుకున్నారా? రావణ్ణి నేనే చంపానని ఆరోపణ వచ్చింది. ఆ పాప అదే మాట నన్ను అడిగింది. నాకు చాలా బాధేసింది. నేను తన తండ్రిని చంపలేదని చెప్పడానికి వాళ్ళింటికి వెళ్ళాను. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎలా సర్వైవ్ అవుతుందనిపించింది. పాప మీద జాలితో మాత్రమే ఆ డబ్బులిచ్చాను, అంతేకాని వాళ్ళని ప్రలోభ పెట్టడానికి కాదు. నో యువర్ ఆనర్, ఆ డబ్బిచ్చింది జాలిపడి కాదు, వాళ్ళని ప్రలోభ పెట్టడానికి. లేదు యువర్ ఆనర్, నేను ఏ నేరం చేయలేదు. యువర్ ఆనర్, గౌతమ్ గారు ఈ నేరం చేయలేదు అనడానికి ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించడం లేదు. అసలు రావణ్ణి ఎందుకు అరెస్ట్ చేశారో పక్కా ఆధారం కూడా లేదు. ముసుగు మనిషే రావణ్ అంటున్నారు. అది నిజమని నిరూపించడానికి వాళ్ళు ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రావణ్కి విషమిచ్చాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరో వచ్చి విషయం ఇవ్వడం వల్ల రావణ్ చనిపోలేదు. ఎస్ఐ గౌతమ్ గారు కొట్టడం వల్లే చనిపోయాడు. తను చేసిన నేరాన్ని బయటికి రాకుండా సాక్షులు కూడా ప్రభావితం చేయగలడని కోర్టు వారికి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈ గౌతమ్ గారు ఇంకా బయటే ఉంటే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది యువర్ ఆనర్. అందుకే నిజం బతకాలన్నా, రావణ్కి న్యాయం జరగాలన్నా వెంటనే ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఎస్ఐ గౌతమ్ గారిని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా. ఒక్క నిమిషం మై లార్డ్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రావణే ముసుగు మనిషి అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. నో యువర్ ఆనర్, తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. గౌతమ్ గారిని రిమాండ్లోకి తీసుకోకుండా ఇదేదో ప్లాన్ చేస్తున్నారు. లేదు మై లార్డ్, నా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే వాటిని నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇంకా మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? రావణే ముసుగు మనిషి మై లార్డ్. కక్షతో రాణి జీవితాన్ని నాశనం చెయ్యాలని టామ్ రావణ్ణి పనిలో పెట్టుకున్నాడు. అదే సమయంలో రావణ్ పిల్లల్ని బెదిరించాడు అనడానికి నా దగ్గర మొత్తం కాల్ డేటా ఉంది. యువర్ ఆనర్, సార్,